టెంగు టెంగున కొడుతుంది. వారాహి కోసమా? యాక్చువల్లీ 6కి వస్తానని చెప్పింది. తను 6కి వస్తానని చెప్పి 5కే ఎందుకు వస్తుంది? మీరెందుకు 5 నుండి ఎదురు చూడ్డం? తను 6కే వస్తుంది. అసలు టైం ఎంత అయిందో నీకు తెలుసా? 6 అయింది. ఓ మై గాడ్, కాదు 6:02 అయిపోయింది. అబ్బో, ఈ 2 మినిట్స్ ఎక్కువైపోయిందా? మీకు బాగా ఎక్కువైంది. అయ్యగారు కట్ చేయమంటే మీరింకా జాయిన్ చేస్తున్నారా? ఆవిడేదో మీకోసమే వస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? ఈ ఇంట్రెస్ట్, ఈ టైం సెన్సు చూపే చోట చూపించు. ముందు కాఫీ తాగు. కాలిందా? చూపో చోట చెయ్యో చోట. కాలకేమవుతుంది? ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. అక్కర్లేదు. వచ్చేసింది. అవును, మీ నొప్పులకి ఆయింట్మెంట్ వచ్చేసింది. హాయ్. సార్ ఉన్నారా? ఇక్కడే ఉన్నానుగా. మీరు కదా సార్, నన్ను పెద్ద సార్ రమ్మన్నారు. కొంచెం ఆయన పిలుస్తారా? అయ్యో, డాడీ ఇంట్లో ఎక్కడున్నారు? డాడీ ఇంట్లో లేరండి. డాడీ బయటికి వెళ్ళారు కదా కుమారక్క, చెప్పది. వెళ్ళారనుకుంటా. అనుకోవడం ఏంటక్క, నువ్వు లోపలున్నావు కదా, చూసుండవు. కానీ నేను చూశాను. నేను హాల్లోనే ఉన్నాను కదా, అందుకే చూశాను. ఎప్పుడొస్తారు? ఆయన రాకపోయినా పర్లేదు, మీకేం చెప్పాలో నాకు తెలుసు. తెలిసిన వాళ్ళు చెప్తే నేను చేయనండి, పిలిచిన వాళ్ళు చెప్తేనే చేస్తాను. కుమారి గారు, జయసింహ సార్ వచ్చాక నాకు కొంచెం ఫోన్ చేయండి. నేను ఈ పక్కనే మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. అమ్మా వారాహి, ఎంతసేపోయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్, 10 నిమిషాలు అవుతుంది. కుమారి, వారాహి రాగానే నన్ను పిలవమన్నాను కదా. కుందేలుకి పులి ఒక వైపుంది, సింహం ఇంకో వైపుంది. పాపం బుజ్జి కుందేలు ఏం చేస్తుంది? కుమారి, వెళ్ళి నా ల్యాప్టాప్స్ పట్టుకురా. రే చరణ్, ఆ అకౌంట్ ఫైల్స్ తీసుకురా. అమ్మా వారాహి, పదమ్మా. వారాహి, కూర్చో. ఈ ల్యాప్టాప్లో మొత్తం కంపెనీ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ ఫైల్స్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ సరిచేసి సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు సిస్టంలో అప్లోడ్ చేయి. ఆ తర్వాత ఈ పెన్ డ్రైవ్ సంగతి చూద్దాం. అలాగే సార్. కుమారి, వారాహికి కాఫీ, స్నాక్స్ ఏం కావాలో చూసుకో. అలాగే అయ్యగారు. నాకిప్పుడేం వద్దు సార్. సరే, ఇవైపోయాక నాకు చెప్పు, నేను పైన ఉంటాను. ఓకే సార్. వారాహి, సార్ ప్లీజ్ సార్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చాను, ఎంజాయ్ చేయడానికో కబుర్లు చెప్పుకోవడానికో కాదు. నేను ఏం చేసినా సిన్సియర్గా నిజాయితీగా చేస్తాను. ఏదైనా సరే ఆకతాయితనంగా చేసేంత తేలిగ్గా లేవు మా జీవితాలు. ప్లీజ్ మీరు వెళ్తే నేను పనిచేసుకుంటాను.
నేను కాఫీ పంపించినా? అవసరం లేదు. ఏంటి బాబు మొహం కాల్చేసిన వంకాయలు అయిపోయింది? అసలు తొందరే ఉందక్క. ఏ వారాహి వెళ్ళిపోయాక రావచ్చు కదా. నువ్వు చెప్పలేదు కదా బాబూ. ఏంటి? అదే వారాహి వస్తే నేనిలా మాట్లాడతాను, నువ్వు కిందికి రావద్దు నాన్నా అని చెప్పాలి కదా. ఇదిగో నువ్వు ఒక్కదానివి చాలు నా గాలి మొత్తం తీసేయడానికి. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను బాబు? మీకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను కదా. ఏంటి ఇది సపోర్టా? మరి సపోర్ట్ కాకపోతే? అయ్యగారు అడిగితే చరణ్ బాబు మీరు లేడని చెప్పాడండి అని చెప్పానా? చెప్పలేదు కదా. దాచావులే, పెద్ద సీక్రెట్. అక్కడ వారాహికి దొరికిపోయాను. ఇంకా నువ్వు నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది? అయినా బాబు మీరు వారాహి విషయంలో ఎందుకింత సీరియస్గా ఉన్నారు? ఒకవేళ ప్రేమ లాంటిదేమైనా? అబ్బా చచ్చా, అలాంటిదేం లేదు. అక్కడ తను నా గురించి రాంగ్ ఆలోచిస్తుంది. నేను పెద్ద ఈడియట్ని అనుకుంటుంది. నా గురించి బ్యాడ్గా అనుకుంటుంది. నేను ఈడియట్ని కాదు అని చెప్పాలని ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క ట్రైకి ఇంకా ఎక్కువ ఈడియట్ని అయిపోతూ ఉన్నాను. నీకు తెలుసు కదా, నా గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్ళతో గుడ్ అనిపించుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు అని. వారాహి, నువ్వింకా ఉన్నావా? ఇప్పుడే ఒక ఫైల్ ఫినిష్ చేశాను సార్. టైము 10 దాటింది. ఇట్స్ టూ లేట్. అంటే ఫైల్ మొత్తం చెక్ చేసి అంతా సరిచేసేసరికి లేట్ అయిపోయింది. సరే కుమారి, వారాహికి భోజనం పెట్టు. సరే అయ్యగారు. నాకేం వద్దు సార్. అదేంటమ్మా, మీ ఇల్లు 4 కిలోమీటర్లు. ఇంటికెళ్ళేసరికి ఎలాగూ ఇంకో అరగంట అవుతుంది. ఆ టైం వరకు ఫుడ్ తినకపోతే హెల్త్ బాగా అప్సెట్ అవుతుంది. తినేసిళ్ళమ్మా. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సరేనమ్మా, నీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది. నువ్వెంతగా చెప్పాక నిన్ను నేను బలవంతం చేయలేను. సరే, నువ్వెటు ఇంటికెళ్తానంటున్నావు కదా, నేను డ్రాప్ చేస్తాను పద. అయ్యో వద్దు సార్, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటి, 4 కిలోమీటర్లు నడుస్తావా? మరి మా ఊళ్ళో 10 దాటితే క్యాబ్లు ఆటోలు రావు సార్. అయినా అంత రేట్ పెట్టి తిరిగే రేంజ్ నాది కాదు. క్యాబ్ వద్దంటున్నావు, నేను డ్రాప్ చేస్తానంటే అసలే వద్దంటున్నావు. ఒంటరిగా వెళ్ళావుతావమ్మా. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. డాడ్, మీలాంటి పెద్ద మనిషి డ్రాప్ చేస్తానంటే వారాహి ఎందుకు ఒప్పుకుంటుంది? నేను డ్రాప్ చేసి వస్తానులేండి.